ఇది రాయగిరి అనే గ్రామం. ఈ గ్రామంలో రామయ్య అనే దుకాణదారుడు ఉండేవాడు. ఈయన చాలా మంచివాడు. తక్కువ ధరకే సరుకులను ప్రజలకు అందించేవాడు. సరుకుల కోసం రాజయ్య రామయ్య దుకాణానికి వస్తాడు. ఇదిగో రామయ్య, ఓ కిలో పంచదార, కిలో చింతపండు, అర్ధ కిలో వంట నూనె, 4 కిలోల సన్నబియ్యం, ఇవన్నీ కట్టుంచు. నేను పనికి పోయి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తా, సరేనా? అన్నీ కట్టుంచు, నేను వచ్చాక డబ్బులు ఇస్తాలే. సరే రాజయ్య, నీకు కావలసిన సరుకులన్నీ కట్టిస్తాను, నువ్వు వచ్చాక తీసుకెళ్దులే, సరేనా? ఇలా రామయ్య అందరితో చాలా మంచిగా ఉండేవాడు. ఊరి ప్రజలకు ఏదైనా సహాయం చేయాలని ఎప్పుడూ అనుకునేవాడు. ఒకరోజు రామయ్య తన దుకాణానికి కావలసిన సరుకుల కోసం పక్కన ఉన్న పట్టణానికి బయలుదేరుతాడు. రామయ్య, వచ్చావా? చెప్పు, నీకు ఏ సరుకులు కావాలో కట్టి పంపిస్తాను మా పనివారితో రేపు. చెట్టి గారు, నాకు కావాల్సిన సరుకులన్నీ రాసి ఉంచాను, ఇవన్నీ రేపు మా షాపుకు పంపించండి. భయానగా కొంత డబ్బు ఇచ్చి వెళ్తాను. మీ దగ్గర డబ్బు ఎక్కడికి పోతుందిలేండి, రేపు పొద్దున్నే పంపిస్తాను. ఇలా రామయ్య తిరిగి వస్తుండగా అక్కడ ధనవంతులతో ప్రజా సమూహం కనిపిస్తుంది. అక్కడ ఏదో విషయంపై చర్చిస్తూ ఉంటారు. అదంతా రామయ్య అక్కడికి వెళ్ళి వింటాడు. చూడండి ప్రజలారా, మీరు మాపై నమ్మకం ఉంచి మీ డబ్బును మా దగ్గర పొదుపు చేశారు. మీకు ఇచ్చిన మాట కోసం మేము మీ సొమ్మును 2 చేసి ఇస్తున్నాం. మాపై ఇంకా నమ్మకం ఉంటే మీరు మళ్ళీ పొదుపు చేయవచ్చు. మీ రెట్టింపైన సొమ్మును తీసుకెళ్ళండి. ఇంకా ఎవరైనా పొదుపు చేస్తే ఇక్కడ మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు, సరేనా? ఈ కార్యక్రమం చాలా బాగుంది. వీరిని మా ఊరికి తీసుకెళ్తే అక్కడ చాలామంది పేదవారికి ఇది సహాయకరంగా ఉంటుంది. అయ్యా, ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఈ కార్యక్రమాన్ని మా ఊళ్ళో కూడా ప్రవేశపెట్టండి. అక్కడ చాలామంది పేదవారు ఉన్నారయ్యా, అక్కడ వారికి సహాయకరంగా ఉంటుంది. తప్పకుండా వస్తాం. ఇది పేదవారి కోసమే రూపొందించింది. మీ ఊరు, మీ పేరు, ఇవన్నీ మాకు వివరాలు అందించండి. మీ సహాయ సహకారాలు ఉంటే చాలు. ఆ కార్యక్రమం గురించి ఊరి ప్రజలకు చెప్తాడు. రామయ్య అంతటి వాడు చెప్పాడు కాబట్టి వాళ్ళందరూ సమ్మతిస్తారు. ఎరా సోమయ్య, బాగున్నావా? అదేరా, మన రామయ్య పక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో కార్యక్రమాన్ని చూశాడట. దాని గురించి నీకేమైనా తెలుసా? అందులో డబ్బు పెట్టచ్చారా? రామయ్య చాలా మంచివాడురా, మన గురించి ఆలోచించేవాడు. మనకు ఎంతో కొంత సహాయకరంగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చాడు. చూద్దాం, ఆయన మాటలు నమ్మచ్చురా. నేను కూడా ఎంతో కొంత డబ్బు పెడుతున్నాను. చచ్చా, నేను రామయ్య గురించి కాదురా మాట్లాడేది. వారు కొత్తవారు, డబ్బులు ఇచ్చాక వాళ్ళు తిరిగి ఇస్తారో లేదో అని
సందేహం అంతే. వాళ్ళు రెట్టింపు ఇస్తానంటున్నారు కదా, ఒకసారి చిన్న మొత్తంలో పెట్టి చూద్దాం. రామయ్య మాట మేరకు మమ్మల్ని నమ్మారు. మీ నమ్మకాన్ని మేము ఎల్లప్పుడూ ఇలాగే ఉంచుకుంటాం. నెల రోజుల తర్వాత మీ సొమ్ము రెట్టింపు తిరిగిస్తాం. ఊరు ప్రజలంతా ఎంతో కొంత సొమ్ముని వారు పొదుపు రూపంలో ఇచ్చారు. నెల రోజులు గడిచింది. ప్రజలారా, మీరిచ్చిన సొమ్ముకి రెట్టింపు చెల్లించడానికి వచ్చాము. మీరందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా రామయ్యకు. అంతా చూసి రామయ్య చాలా ఆనందిస్తాడు తన ప్రజలకు సహాయం అందినందుకు. తమకు రెండింతల సొమ్ము వచ్చినందుకు ఊరి ప్రజలు సంతోషిస్తూ ఈసారి చాలా ఎక్కువ మొత్తంలో తమ డబ్బుని వారికి ఇస్తారు. వాళ్ళు డబ్బు తీసుకొని నెల రోజులకు పైగా అయింది. అయినా వారు తిరిగి రాలేదు. ప్రజల్లో ఆందోళన మొదలైంది. చివరికి 2 నెలల తర్వాత పక్క ఊరి ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే వారు మోసగాళ్ళు అని, ఇలాగా చాలామందిని మోసం చేశారని తెలుస్తుంది. రామయ్య కూడా వారితో కలిశాడేమో అనే సందేహంతో తన దుకాణానికి వెళ్ళి అడుగుతారు. చూడండి ప్రజలారా, నాకు వారితో ఎటువంటి సంబంధం లేదు అయ్యా. మన ఊరి ప్రజలకు ఈ కార్యక్రమం చాలా బాగుంటుందని తెచ్చానంతే. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఇదంతటి కారణం నేనే అని మీరు అనుకుంటే నాకు మీరు ఎటువంటి శిక్ష ఇచ్చినా నేను భరిస్తానయ్యా. కానీ నన్ను వారితో కలిశానని మాత్రం అనకండి. మిమ్మల్ని నమ్మినందుకు మా డబ్బులన్నీ పోయాయి. మీరు ఖచ్చితంగా పంచాయతీకి రావాల్సిందే. ప్రజల ఆరోపణ మేరకు రామయ్య వల్లే తమ డబ్బు కోల్పోయామని అనడంతో గ్రామ పెద్ద అతనికి ఆ ప్రజలు కోల్పోయిన డబ్బును చెల్లించమని శిక్ష విధిస్తాడు. ఇంతటితో ఈ కథ సమాప్తమవుతుంది. ఈ కథ ద్వారా మీరు తెలుసుకున్న నీతి ఏంటో దయచేసి కామెంట్ చేయండి. ఇలాంటి కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ కథ 2వ పార్ట్ కావాలంటే దయచేసి కామెంట్ చేయండి.